ఆరోహి రైల్వే స్టేషన్లో మే 20, 2025 రాత్రి ఒక చిన్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది. సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు తండ్రి చికిత్స కోసం ముంబై చేరి అలసటతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఒక్క క్షణం అమ్మ కళ్ళు మూసింది. తిరిగి తెరిచే లోపే ఆ చిన్నారి అదృశ్యమైంది. 6 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పాప ఫోటోను రైళ్లలో, బస్తీల్లో, అనాథాశ్రమాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు. నిద్ర లేక తండ్రి, భోజనం చేయలేక తల్లి ఆరోహి ఆరోహి అని రాత్రంతా కన్నీరు కార్చేవాళ్లు. ఆశ సన్నగిలిన ముంబై పోలీసులు మాత్రం కేసును వదలలేదు. పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ఫామ్ల నుంచి భూపాల్ వరకు, వారణాసి వరకు అతికించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. జర్నలిస్టులను, ప్రజలను అడిగారు. కొంతమంది పోలీస్ అధికారులు ఆమె ఫోటోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు. అందులో 1000 కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి కాశీ అనే కొత్త పేరుతో జీవనం మొదలుపెట్టింది. ఆ అనాథాశ్రమంలో ఆమెకు ఆహారం, మంచం, పేరు ఇచ్చారు. కానీ రాత్రిపూట ఆయి అని పిలుస్తూ ఏడ్చినప్పుడు ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు నిజానికి ఆరోహి అనే పేరు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. నవంబర్ 13న వారణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టును చూసి షాక్ అయ్యాడు. తనకు తెలిసిన చిన్నారి రాత్రిళ్లు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తు వచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబై పోలీస్ అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించారు. స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్ లో ఉంది. ఆమె కనిపించకుండా పోయిన రోజున వేసుకున్న రంగే. ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూలింది. తండ్రి అదే నా ఆరోహి, నా బిడ్డ అని ఏడుస్తూనే ఉన్నాడు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. విమానం దిగిన వెంటనే మొత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమె కోసం బెలూన్లు, కొత్త నీలి డ్రెస్ తీసుకుని ఎదురు చూస్తుంది. కానీ చిన్నారి చేసింది అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పరిగెత్తింది ఎక్కడికో కాదు, పోలీసుల వైపు. చిన్న కాళ్లతో పరిగెత్తుకుంటూ ఒక అధికారి ఒడిలో పడి నవ్వింది. కఠినంగా కనిపించే ఆ అధికారి కాళ్లలో నీళ్లు మెరిశాయి. అతను ఆమెను ఎత్తుకుని తన ఆప్యాయతను చూపించాడు. తల్లిదండ్రులు భావోద్వేగంతో నడవలేకపోయారు. పోలీసులే చిన్నారిని వారి దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి ఆరోహి ముఖాన్ని మళ్లీ మళ్లీ తాకి నిజమేనా అని తడివి చూసుకుంది. ఆరోహి మాత్రం అమాయకంగా నవ్వుతూ పోలీసులను, తల్లిదండ్రులను చూస్తూ సంతోషంగా ఉండిపోయింది. ఆ క్షణంలో ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కన్నీళ్లు, నవ్వులు, ప్రార్థనలతో నిండిపోయింది. ఆరోహి ఇప్పుడు అమ్మఒడిలో సురక్షితంగా ఉంది. అపహరణ చేసిన వ్యక్తి ఇంకా బయట ఉన్నా అది రేపటి పోరాటం. ఈ రోజు మాత్రం ఇంట్లో తల్లి మళ్లీ లాలిపాటలు పాడుతోంది. తండ్రి చిరునవ్వుతో నిద్రపోతున్నాడు. ముంబై పోలీసులు 4 ఏళ్ల పిల్ల బరువుని మాత్రమే కాదు, ఒక కుటుంబం జీవితం తిరిగి ఇచ్చిన భావన కూడా గుండెల్లో వేసుకుని మర్చిపోలేరు. కొన్నిసార్లు యూనిఫామ్ దొంగలను మాత్రమే పట్టదు, కోల్పోయిన పిల్లలను తల్లిదండ్రుల గుండెల్లోకి మళ్లీ తీసుకొస్తుంది. ఆరోహి రైల్వే స్టేషన్లో మే 20, 2025 రాత్రి ఒక చిన్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది. సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు తండ్రి చికిత్స కోసం ముంబై చేరి అలసటతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఒక్క క్షణం అమ్మ కళ్ళు మూసింది. తిరిగి తెరిచే లోపే ఆ చిన్నారి అదృశ్యమైంది. 6 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పాప ఫోటోను రైళ్లలో, బస్తీల్లో, అనాథాశ్రమాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు. నిద్ర లేక తండ్రి, భోజనం చేయలేక తల్లి ఆరోహి ఆరోహి అని రాత్రంతా కన్నీరు కార్చేవాళ్లు. ఆశ సన్నగిలిన ముంబై పోలీసులు మాత్రం కేసును వదలలేదు. పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ఫామ్ల నుంచి భూపాల్ వరకు, వారణాసి వరకు అతికించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. జర్నలిస్టులను, ప్రజలను అడిగారు. కొంతమంది పోలీస్ అధికారులు ఆమె ఫోటోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు. అందులో 1000 కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి కాశీ అనే కొత్త పేరుతో జీవనం మొదలుపెట్టింది. ఆ అనాథాశ్రమంలో ఆమెకు ఆహారం, మంచం, పేరు ఇచ్చారు. కానీ రాత్రిపూట ఆయి అని పిలుస్తూ ఏడ్చినప్పుడు ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు నిజానికి ఆరోహి అనే పేరు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. నవంబర్ 13న వారణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టును చూసి షాక్ అయ్యాడు. తనకు తెలిసిన చిన్నారి రాత్రిళ్లు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తు వచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబై పోలీస్ అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించారు. స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్ లో ఉంది. ఆమె కనిపించకుండా పోయిన రోజున వేసుకున్న రంగే. ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూలింది. తండ్రి అదే నా ఆరోహి, నా బిడ్డ అని ఏడుస్తూనే ఉన్నాడు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. విమానం దిగిన వెంటనే మొత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమె కోసం బెలూన్లు, కొత్త నీలి డ్రెస్ తీసుకుని ఎదురు చూస్తుంది. కానీ చిన్నారి చేసింది అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పరిగెత్తింది ఎక్కడికో కాదు, పోలీసుల వైపు. చిన్న కాళ్లతో పరిగెత్తుకుంటూ ఒక అధికారి ఒడిలో పడి నవ్వింది. కఠినంగా కనిపించే ఆ అధికారి కాళ్లలో
నీళ్లు మెరిశాయి. అతను ఆమెను ఎత్తుకుని తన ఆప్యాయతను చూపించాడు. తల్లిదండ్రులు భావోద్వేగంతో నడవలేకపోయారు. పోలీసులే చిన్నారిని వారి దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి ఆరోహి ముఖాన్ని మళ్లీ తాకి నిజమేనా అని తడివి చూసుకుంది. ఆరోహి మాత్రం అమాయకంగా నవ్వుతూ పోలీసులను తల్లిదండ్రులను చూస్తూ సంతోషంగా ఉండిపోయింది. ఆ క్షణంలో ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కన్నీళ్లు, నవ్వులు, ప్రార్థనలతో నిండిపోయింది. ఆరోహి ఇప్పుడు అమ్మ ఒడిలో సురక్షితంగా ఉంది. అపహరణ చేసిన వ్యక్తి ఇంకా బయట ఉన్నా అది రేపటి పోరాటం. ఈ రోజు మాత్రం ఇంట్లో తల్లి మళ్లీ లాలిపాటలు పాడుతోంది. తండ్రి చిరునవ్వుతో నిద్రపోతున్నాడు. ముంబై పోలీసులు 4 ఏళ్ల పిల్ల బరువుని మాత్రమే కాదు, ఒక కుటుంబం జీవితం తిరిగి ఇచ్చిన భావన కూడా గుండెల్లో వేసుకుని మర్చిపోలేరు. కొన్నిసార్లు యూనిఫామ్ దొంగలను మాత్రమే పట్టదు, కోల్పోయిన పిల్లలను తల్లిదండ్రుల గుండెల్లోకి మళ్లీ తీసుకొస్తుంది. ఆరోహి రైల్వే స్టేషన్లో మే 20, 2025 రాత్రి ఒక చిన్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది. సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు తండ్రి చికిత్స కోసం ముంబై చేరి అలసటతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఒక్క క్షణం అమ్మ కళ్ళు మూసింది. తిరిగి తెరిచే లోపే ఆ చిన్నారి అదృశ్యమైంది. 6 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పాప ఫోటోను రైళ్లలో, బస్తీల్లో, అనాథాశ్రమాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు. నిద్ర లేక తండ్రి, భోజనం చేయలేక తల్లి, ఆరోహి అని రాత్రంతా కన్నీరు కార్చేవాళ్లు. ఆశ సన్నగిలిన ముంబై పోలీసులు మాత్రం కేసును వదలలేదు. పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ఫామ్ల నుంచి భూపాల్ వరకు, వారణాసి వరకు అతికించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. జర్నలిస్టులను, ప్రజలను అడిగారు. కొంతమంది పోలీస్ అధికారులు ఆమె ఫోటోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు. అందులో 1000 కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి కాశీ అనే కొత్త పేరుతో జీవనం మొదలుపెట్టింది. ఆ అనాథాశ్రమంలో ఆమెకు ఆహారం, మంచం, పేరు ఇచ్చారు. కానీ రాత్రిపూట ఆయి అని పిలుస్తూ ఏడ్చినప్పుడు ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు నిజానికి ఆరోహి అనే పేరు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. నవంబర్ 13న వారణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టును చూసి షాక్ అయ్యాడు. తనకు తెలిసిన చిన్నారి రాత్రిళ్లు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తు వచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబై పోలీస్ అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించారు. స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్ లో ఉంది. ఆమె కనిపించకుండా పోయిన రోజున వేసుకున్న రంగే. ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూలింది. తండ్రి అదే నా ఆరోహి, నా బిడ్డ అని ఏడుస్తూనే ఉన్నాడు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. విమానం దిగిన వెంటనే మొత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమె కోసం బెలూన్లు, కొత్త నీలి డ్రెస్ తీసుకుని ఎదురు చూస్తుంది. కానీ చిన్నారి చేసింది అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పరిగెత్తింది ఎక్కడికో కాదు, పోలీసుల వైపు. చిన్న కాళ్లతో పరిగెత్తుకుంటూ ఒక అధికారి ఒడిలో పడి నవ్వింది. కఠినంగా కనిపించే ఆ అధికారి కాళ్లలో నీళ్లు మెరిశాయి. అతను ఆమెను ఎత్తుకుని తన ఆప్యాయతను చూపించాడు. తల్లిదండ్రులు భావోద్వేగంతో నడవలేకపోయారు. పోలీసులే చిన్నారిని వారి దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి ఆరోహి ముఖాన్ని మళ్లీ తాకి నిజమేనా అని తడివి చూసుకుంది. ఆరోహి మాత్రం అమాయకంగా నవ్వుతూ పోలీసులను తల్లిదండ్రులను చూస్తూ సంతోషంగా ఉండిపోయింది. ఆ క్షణంలో ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కన్నీళ్లు, నవ్వులు, ప్రార్థనలతో నిండిపోయింది. ఆరోహి ఇప్పుడు అమ్మ ఒడిలో సురక్షితంగా ఉంది. అపహరణ చేసిన వ్యక్తి ఇంకా బయట ఉన్నా అది రేపటి పోరాటం. ఈ రోజు మాత్రం ఇంట్లో తల్లి మళ్లీ లాలిపాటలు పాడుతోంది. తండ్రి చిరునవ్వుతో నిద్రపోతున్నాడు. ముంబై పోలీసులు 4 ఏళ్ల పిల్ల బరువుని మాత్రమే కాదు, ఒక కుటుంబం జీవితం తిరిగి ఇచ్చిన భావన కూడా గుండెల్లో వేసుకుని మర్చిపోలేరు. కొన్నిసార్లు యూనిఫామ్ దొంగలను మాత్రమే పట్టదు, కోల్పోయిన పిల్లలను తల్లిదండ్రుల గుండెల్లోకి మళ్లీ తీసుకొస్తుంది. ఆరోహి రైల్వే స్టేషన్లో మే 20, 2025 రాత్రి ఒక చిన్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది. సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు తండ్రి చికిత్స కోసం ముంబై చేరి అలసటతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఒక్క క్షణం అమ్మ కళ్ళు మూసింది. తిరిగి తెరిచే లోపే ఆ చిన్నారి అదృశ్యమైంది. 6 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పాప ఫోటోను రైళ్లలో, బస్తీల్లో, అనాథాశ్రమాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు. నిద్ర లేక తండ్రి, భోజనం చేయలేక తల్లి, ఆరోహి అని రాత్రంతా కన్నీరు కార్చేవాళ్లు. ఆశ సన్నగిలిన ముంబై పోలీసులు మాత్రం కేసును వదలలేదు. పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ఫామ్ల నుంచి భూపాల్ వరకు, వారణాసి వరకు అతికించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. జర్నలిస్టులను, ప్రజలను అడిగారు. కొంతమంది పోలీస్ అధికారులు ఆమె ఫోటోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు. అందులో 1000 కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి కాశీ అనే కొత్త పేరుతో జీవనం మొదలుపెట్టింది. ఆ అనాథాశ్రమంలో ఆమెకు ఆహారం, మంచం, పేరు ఇచ్చారు. కానీ రాత్రిపూట ఆయి అని పిలుస్తూ ఏడ్చినప్పుడు
చెప్పినప్పుడు ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు నిజానికి ఆరోహి అనే పేరు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. నవంబర్ 13న వారణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టును చూసి షాక్ అయ్యాడు. తనకు తెలిసిన చిన్నారి రాత్రిళ్లు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తు వచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబై పోలీస్ అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించారు. స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్ లో ఉంది. ఆమె కనిపించకుండా పోయిన రోజున వేసుకున్న రంగే. ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూలింది. తండ్రి అదే నా ఆరోహి, నా బిడ్డ అని ఏడుస్తూనే ఉన్నాడు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. విమానం దిగిన వెంటనే మొత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమె కోసం బెలూన్లు, కొత్త నీలి డ్రెస్ తీసుకుని ఎదురు చూస్తుంది. కానీ చిన్నారి చేసింది అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచి. ఆమె పరిగెత్తింది ఎక్కడికో కాదు, పోలీసుల వైపు. చిన్న కాళ్లతో పరిగెత్తుకుంటూ ఒక అధికారి ఒడిలో పడి నవ్వింది. కఠినంగా కనిపించే ఆ అధికారి కాళ్లలో నీళ్లు మెరిశాయి. అతను ఆమెను ఎత్తుకుని తన ఆప్యాయతను చూపించాడు. తల్లిదండ్రులు భావోద్వేగంతో నడవలేకపోయారు. పోలీసులే చిన్నారిని వారి దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి ఆరోహి ముఖాన్ని మళ్లీ మళ్లీ తాకి నిజమేనా అని తడివి చూసుకుంది. ఆరోహి మాత్రం అమాయకంగా నవ్వుతూ పోలీసులను, తల్లిదండ్రులను చూస్తూ సంతోషంగా ఉండిపోయింది. ఆ క్షణంలో ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కన్నీళ్లు, నవ్వులు, ప్రార్థనలతో నిండిపోయింది. ఆరోహి ఇప్పుడు అమ్మఒడిలో సురక్షితంగా ఉంది. అపహరణ చేసిన వ్యక్తి ఇంకా బయట ఉన్నా అది రేపటి పోరాటం. ఈ రోజు మాత్రం ఇంట్లో తల్లి మళ్లీ లాలిపాటలు పాడుతోంది. తండ్రి చిరునవ్వుతో నిద్రపోతున్నాడు. ముంబై పోలీసులు 4 ఏళ్ల పిల్ల బరువుని మాత్రమే కాదు, ఒక కుటుంబం జీవితం తిరిగి ఇచ్చిన భావన కూడా గుండెల్లో వేసుకుని మర్చిపోలేరు. కొన్నిసార్లు యూనిఫామ్ దొంగలను మాత్రమే పట్టదు, కోల్పోయిన పిల్లలను తల్లిదండ్రుల గుండెల్లోకి మళ్లీ తీసుకొస్తుంది.